సీయింగ్ కి వాచింగ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, వాచ్ అంటే మనంతకు మనం చూసేది. ఒక సినిమా అయి ఉండొచ్చు, ఒక వెబ్ సిరీస్ అయి ఉండొచ్చు. ఏదైనా మనం అదే పనిగా చూస్తూ ఉంటే వాచ్ అంటాం. సీయింగ్ అనే దాన్ని ఎలా ఉపయోగిస్తారంటే, జనరల్ గా మనకి కనిపించడం. ఐ సా హిమ్ అంటే నేను అతన్ని చూసాను. ఎలా చూసాను? చూడాలనుకోని అతన్ని చూడడం అని కాదు. అతను నాకు కనిపించాడు, నేను అతన్ని చూసాను. ఐ సా హిమ్. సో మనకి కనిపించే వాటిని మనము సీతో చెప్తాం అనమాట. సో పర్టికులర్ గా మనము అదే పనిగా చూస్తూ ఉంటే అవి మూవీస్ ఇలాంటివి అవుతే వాచ్ అన్న దాంతో చెప్తాము, లేదా వేరేవేవైనా ఉంటే లుక్ అట్ ని దాన్ని యూస్ చేసి చెప్తాం. మనకు కనిపించేది అని చెప్పడానికి సి ని యూస్ చేస్తాం. అండ్ ఇంకొక వాడకం ఏంటంటే, సి అనే పదంని ఎవరినైనా కలవటం అన్న సెన్స్ లో కూడా యూస్ చేయొచ్చు. ఐ వాంట్ టు సీ ఏ డాక్టర్. నాకు జ్వరం వస్తుంది, ఐ వాంట్ టు సీ ఏ డాక్టర్ అంటే డాక్టర్ ని చూస్తే నాకేం వస్తుంది? చూస్తే ఏం జరగదు. బట్ ఇంగ్లీష్ వాడకంలో ఏంటంటే కలవటం అన్న సెన్స్ లో కూడా సి ని ఉపయోగిస్తారు.